నాటి నుంచి నేటి వరకు రైతులు తమ మొదటి శనగ పంటను తీసుకొనొచ్చి బసవన్నకు సమర్పించిన తర్వాతనే వ్యాపారం మొదలు పెడుతూ ఉంటారు. ప్రతి ఏడు కార్తీక మాసం చివరి సోమవారం కడలికాయ పరిషే ఉత్సవం జరుపుతారు. కడలికాయ అంటే కన్నడలో వేరుశెనక్కాయ అని అర్థం. రైతులు తాము పండించిన పంటలో కొంత భాగాన్ని తమ బసవన్నకు సమర్పిస్తూ ఉంటారు. అలాగే కర్ణాటకలోని వేరుశెనగ రైతులు తమ పంటను ప్రత్యేకంగా దొడ్డ బసవన్నకు అర్పించి అక్కడ జాతర జరిపిన తరువాతనే వ్యాపారం మొదలు పెడతారు.